హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న మెమరీ కార్డులు సిస్టమ్ ప్రాబ్లం కానీ సిస్టమ్ ద్వారా కరప్ట్ అయినాయి కానీ మన ఫోన్లో మెమరీ కార్డు వైరస్ వల్ల కానీ కరప్ట్ అయిన మెమరీ కార్డులు ఉంటాడు దాన్ని సిస్టంలో ఫార్మాట్ చేసిన అనేబుల్ టు ఫార్మాట్ అనే వస్తుంది. అలా కానప్పుడు వేరే విధంగా కూడా మెమరీ కార్డుని ఫార్మాట్ చేసి మళ్ళీ యూజ్ చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కొంచెం జాగ్రత్తగా నేను చూడండి. ఫస్ట్ మన మెమరీ కార్డుని సిస్టమ్కి యాడ్ చేయాలి. యాడ్ చేశాక సిస్టంలో ఫస్ట్ విండోస్ ఆర్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో సిఎండి అని టైప్ చేయాలి. సిఎండి అని టైప్ చేసి ఇంటర్ వస్తుంది. ఇంటర్ వచ్చిన ఒకటి కమాండ్ బాక్స్ వస్తుంది. ఈ కమాండ్ బాక్స్లో డిస్క్ పార్ట్ అని డిస్క్ పార్ట్ అని టైప్ చేయాలి. టైప్ చేశాక ఒక బాక్స్ వస్తుంది. డిస్క్ పార్ట్ని బాక్స్ వచ్చిన దీన్ని మ్యాక్సిమైజ్ కొంచెం పెద్దగా వేసుకోవాలి అన్నట్టు. కొంచెం పెద్దగా వేసుకొని ఇందులో లిస్ట్ డిస్క్ అని టైప్ చేయాలి. అప్పుడు రెండు డిస్క్ 0 డిస్క్ 1 అనే వస్తుంది కదా. డిస్క్ 0 అనేది మన సిస్టమ్కి సంబంధించింది. డిస్క్ 1 అనేది మనం పెట్టిన మెమరీ కార్డు. ఇప్పుడు మనం మెమరీ కార్డు ఎంత పెట్టినా అవుతాం ఏర్పాటు చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇట్లా 4GB మెమరీ కార్డు పెట్టినామా, 4GB అంటే 3790 MB ఇది. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ డిస్క్ 1, సెలెక్ట్ స్పేస్ డిస్క్ 1 అని టైప్ చేసి ఎంటర్ ఒత్తాలి. ఇలా మీరు కొంచెం రానప్పుడు మళ్ళీ సెలెక్ట్ డిస్క్ 1 అని టైప్ చేసి ఎంటర్ ఒత్తాలి. అప్పుడు ఏమొస్తుంది, డిస్క్ 1 ఈజ్ నౌ ద సెలెక్ట్ డిస్క్. ఓకే, దీన్ని క్లీన్ అని టైప్ చేసి ఎంటర్ ఒత్తాలి. డిస్క్ పార్ట్ సక్సెస్ఫుల్లీ క్లీనింగ్ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ తర్వాత దీన్ని క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ అని టైప్ చేయాలి. డిస్క్ పార్ట్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ స్పెసిఫైడ్ పార్టీషన్ అని వస్తుంది. ఇందులో సెలెక్ట్ పార్టీషన్ 1 అని టైప్ చేయాలి. టైప్ చేసి ఇంటర్ ప్రెస్ చేయాలి. ఇంటర్ ప్రెస్ చేశాక పార్టీషన్ 1 ఈజ్ నౌ ద సెలెక్టెడ్ పార్టీషన్ అని వస్తుంది. వచ్చాక అప్పుడు మనం ఫార్మాట్ యాక్టివ్ వత్తాలి. ఫస్ట్ యాక్టివ్ వేసుకోవాలి. పార్టీషన్ వచ్చిన వాళ్ళే యాక్టివ్ వేసుకోవాలి. యాక్టివ్ అని టైప్ చేసి ఇంటర్ ప్రెస్ చేయాలి. ఇంటర్ ప్రెస్ చేసిన వాళ్ళే డిస్క్ పార్ట్ మేక్ ద కరెంట్ పార్టీషన్ ఈజ్ యాక్టివ్ అని వచ్చేస్తుంది. వచ్చేసిన వాళ్ళే డిస్క్ పార్ట్లో ఇప్పుడు ఫార్మాట్ టైప్ చేయాలి. ఫార్మాట్ FS ఈక్వల్ FAT32 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఫార్మాట్ మెమరీ కార్డ్ అనేది ఫార్మాట్ అవుతుంది. ఈ బాక్స్ అనేది ఇప్పుడు 0% కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 100% అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసే వరకు ఈ మెమరీ కార్డ్ అనేది పార్టీషన్లో ఫార్మాట్ అవుతుంది. ఫార్మాట్ అప్పుడు క్లీన్గా మనకు కొత్త న్యూ ఎలా వస్తుందో మెమరీ కార్డ్ అలా అవుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనా? దీనికి మళ్ళీ ఫస్ట్ కానీ తెలియద్దామే.